గురువుగారు, ఆత్మబోధ అనే ప్రకరణ గ్రంథాన్ని ఎవరు రచించారు? దీని యొక్క విశిష్టత ఏంటి? ఆత్మబోధ అనేది ఆదిశంకర భగవత్పాదుల వారు మనకు అందించిన ప్రకరణ గ్రంథం. ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ రచించిన గ్రంథానికి శాస్త్ర గ్రంథం అని పేరు. ఆ గ్రంథంలో వివరింపబడిన విషయాలను పూర్తిగా విశదీకరిస్తూ సామాన్యుడికి కూడా అర్థమయ్యేలాగా దృష్టాంతాలతో తెలియజేసేటువంటి గ్రంథాన్ని ప్రకరణ గ్రంథము అంటారు. ఆదిశంకర భగవత్పాదుల వారు తత్వబోధ, వివేక చూడామణి, భజగోవింద స్తోత్రము అంటే మోహముద్గరము, ఆత్మబోధ అనే అద్భుతమైన ప్రకరణ గ్రంథాలను ఎన్నింటినో ప్రపంచానికి అందించిన మహానుభావులు. అద్భుతమైన ఈ గ్రంథంలో విశిష్టత ఏమిటి అంటే, ఏ విషయాన్నైనా తెలియజేస్తూ ఉన్నప్పుడు ఒక దృష్టాంతం ఆధారంగా క్లిష్టమైన ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ సామాన్యుడికి బోధపడే విధంగా తెలియజేశారు. ఆత్మవిద్యను అందుకోవటానికి కావలసిన అర్హతలను మొట్టమొదటి శ్లోకంలోనే ఉదహరించారు. తపోభిక్షీణ పాపానాం శాంతానాం వీతరాగిణాం ముముక్షూణాం అపేక్షోయం ఆత్మబోధో విధీయతే అన్న శ్లోకంతో ప్రారంభమవుతుంది. అంటే తపస్సు ద్వారా పాపాలన్నింటినీ పోగొట్టుకోగలిగితే ప్రశాంతమైన చిత్తం మన సొంతమవుతుంది. పాపము క్షయము అవటము అంటే మనోవాక్కాయ కర్మలు 3 సిద్ధం కావటం. ఎప్పుడైతే త్రికరణాలు శుద్ధిగా మారతాయో అప్పుడు శాంతమైనటువంటి జీవన విధానం మన సొంతమవుతుంది. అప్పుడు ప్రాపంచిక సుఖాల పట్ల వైరాగ్య భావన కలుగుతుంది, మోక్ష ఆసక్తి ప్రారంభమవుతుంది. ఇది ఆత్మబోధను అందుకోవటానికి అవసరమైన అర్హతగా తెలియజేస్తూ, ఇక ఆ పథంలో ముందుకు వెళ్ళేటప్పుడు కర్మ ఆచరణ ద్వారా ఎప్పుడూ అవిద్య పోదు. అవిరోధతాయ కర్మ నా విద్యాం వినివర్తతాం. దేని ద్వారా పోతుంది అంటే జ్ఞానం ద్వారా మాత్రమే అవిద్య అంతరిస్తుంది. ఎలా అంటే వెలుగు ఉన్న చోట చీకటికి ఆస్కారం లేనట్టు జ్ఞానం ఉన్న చోట అజ్ఞానానికి అవిద్యకు తావులేదు అంటూ ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణతో అవిద్యను పోగొట్టుకునేటువంటి విషయాన్ని ప్రవచించారు. ఇలా 68 శ్లోకాలలో అద్భుతమైన ఆత్మతత్వాన్ని వివరిస్తూ దాన్ని అందుకోవటానికి అవసరమైన సాధనా క్రమాన్ని అవలంబించమంటూ సకల జనావళిని ఉత్సాహపరిచిన మహానుభావుడు శంకర భగవత్పాదులు. అది ఆత్మబోధ అనే ప్రకరణ గ్రంథం యొక్క మహత్యం.